బీఎస్పీ జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుతం శివకుమార్ మనతో ఉన్నారు. మరి వారు కారును దాటాలంటే ఏనుగు చాలా పరిగెత్తాలి, చెయ్యి ఆల్రెడీ పాతుకుపోయిందని వాళ్ళు చెప్తారు, పువ్వు వికసిస్తుందని వాళ్ళు అంటారు. ఏనుగు మరి ఏ రేంజ్లో పరిగెడుతుందో, ప్రజల మధ్యలోకి ఎలా వెళ్తుందో, ప్రజలు భయపడతారా, ప్రజలు ఇష్టపడతారా, వారి మాటతో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ప్రచారం చేసి బాగా అలసిపోయినట్టుంది. మా ప్రజలను కలుసుకుంటున్నాం సార్. ఇంకా ఉత్సాహం ఉంది, మనసు చాలా ఊవిలూరుతుంది. ఇంకా ఎంతమందిని కలుసుకోవాలి రోజు అంటని చెప్పి, ఎప్పుడెప్పుడు కలుసుకుందాం అంటని చెప్పి ఊవిలూరుతుంది. తప్పకుండా మా ప్రజలను కలుస్తుంటే మాకు తెలియని ఉత్సాహం, తెలియని ఆనందం, మనశ్శాంతి అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మా ప్రజలను కలుసుకోవడం మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. సో ఏ సభలు పెట్టినా ఎక్కువ యువతే వస్తారు. మరి ఓన్లీ యువతతో సాధ్యమవుతుందంటారా? దేశ భవిష్యత్తే యువత చేతిలో ఉంది. 100% యువతతోనే సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా అలాగనే చెప్పుకొని మోసపోయారని కొంతమంది కామెంట్లు చేస్తారు. మరి దీన్ని ఎలా చూడాలి? మా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ పవన్ కళ్యాణ్ కాదు, సినిమా యాక్టర్ కాదు, రియల్ హీరో. కూడా ఒక రాజకీయ నాయకుడు కాబోతుంది కదా. మా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ రియల్ హీరో, సినిమా హీరో కాదు. పబ్లిక్లో ఉండి 18 లక్షల మందిని చదివించి, విదేశీ విద్యను అందించి, వాళ్ళని ప్రయోజకులను చేసి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి, ఆకాశమే హద్దుగా ఒక స్వేరో నెట్వర్క్ నిర్మించి, స్వేరో నెట్వర్క్ ద్వారా పేద ప్రజలలో మనసును సంపాదించుకొని, ఇవాళ ప్రజల కోసం, పేద ప్రజల కోసము ఆయన ఐపీఎస్ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి, తృణప్రాయంగా త్యాగం చేసి, ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఏకైక అధికార, ఓట్లు లేకపోయినా, సీట్లు లేకపోయినా ప్రతిపక్షంగా కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ సారే. 3 నెలలు మాత్రమే ఉంది డ్యూటీ అని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. అది తెలివి తక్కువైనటువంటి వాదన, తెలివిమంతుల వాదన కాదు. 6.5 సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసిండు. ఒక ఐపీఎస్ ఉద్యోగి 26 సంవత్సరాలు దేశానికి సేవ చేసి, 6.5 సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసి వచ్చినటువంటి మహానుభావుడు, త్యాగాలకు నిలబెడుతూ రూపం ఆర్ఎస్ ప్రవీణ్ సార్. అంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలు బాగానే నిర్మించిందని చెప్పిన వ్యక్తి టీఆర్ఎస్ పైన మరి ఇప్పుడు విరుచుకుపడితే ప్రజలు ఎలా నమ్మాలి? గురుకులాలకు బ్రాండ్ అంబాసిడరే ఆర్ఎస్ ప్రవీణ్ సార్. ప్రభుత్వం నిధులు ఇవ్వకముందుకి చేయలేదు కదా అవి. ప్రభుత్వం నిధులు ఇవ్వడం అనేది ప్రభుత్వము కేసీఆర్ జేబులకేం చేయలే, కేటీఆర్ జేబులకేం చేయలే, లేకపోతే కవితమ్మ లిక్కర్ మాఫియాలకేం తీసి వాటా ఇవ్వలే. ప్రభుత్వంకి ప్రజలు చెల్లించినటువంటి పన్నుల నుంచే ప్రభుత్వాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థలు గురుకులాలు. ఆ గురుకులాల్లో అభివృద్ధి చేసింది, దాని బడ్జెట్ తీసుకుంది. ఇన్ని సంవత్సరాల్లో 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో, స్వతంత్ర రాష్ట్రంలో, ఇన్ని సంవత్సరాల రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా గురుకులాలు ఇంత నాణ్యతమైనటువంటి విద్య, నాణ్యతమైనటువంటి ఆహారము, వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఏ చైర్మన్ చేయలేదు. చేసినటువంటి ఏకైక డైరెక్టర్, చైర్మన్ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు. కాబట్టి కేసీఆర్ గారితోన విడిపోయిందంతా కూడా కేవలం గురుకులాలకు ఖాళీ 1000 కోట్ల వల్లనే ఇంత అభివృద్ధి చెందితే ఇంకా ఇంత బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుంది అంటని చెప్పి వాదనలోనే, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ వాదనలోనే ఇద్దరికి ఇబ్బంది అయ్యి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వీళ్ళు ఇస్తే మేము అభివృద్ధి చేసుకోవడం ఏంది, మా ప్రభుత్వాన్ని మేము నిర్మించుకుంటాం, మా వాటా మేము చేసుకుంటాం, మా పిల్లల భవిష్యత్తుని మేమే బాగుపరుచుకుంటాం, మా దేశ రాష్ట్ర భవిష్యత్తుని మేమే నిర్ణయిస్తామని ఒక దృఢ సంకల్పంతో కంకణబద్ధుడై వచ్చినటువంటి వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి, మాట తప్పని మనమ తిప్పని వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్. కాబట్టి రాబోయే రోజులలో సీఎం అవడం ఖాయం. మా ప్రజల్ని, మా యువతని, మా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేసి మా అభివృద్ధిని మేము చేసుకోవడం ఖాయం. సో జడ్చర్ల ఎలా ఉంది పరిస్థితి? జడ్చర్ల బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇంతకుముందు అన్నట్ల కారు పరిగెత్తుతుంది, పుష్పం వికసిస్తుంది, పుష్పాన్ని నలిపేసేది ఏనుగే, కారును తొక్కేసేది మా ఏనుగే, ఇంకా మిగతా చేతులుండగా నలిపి నుజ్జు చేసేది మా ఏనుగే. తప్పకుండా జడ్చర్ల నియోజకవర్గంలో ఒక నిశ్శబ్ద యుద్ధానికి తెరలేపినాం. నిశ్శబ్ద విప్లవం జరగబోతుంది. 30 తారీఖు నాడు ఆ విప్లవానికి వేదిక కాబోతుంది. తప్పకుండా జడ్చర్ల నియోజకవర్గంలో ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఏనుగు గుర్తు మాత్రమే. ఏనుగు ఎట్లయితే ఆకారం భయంకరంగా ఉంటుందో, ఆ ఆకారం భయంకరమే. అదేవిధంగా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ యొక్క అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి, డబ్బున్నోళ్ళకి, అగ్రవర్ణాలు ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరం భయపెట్టించి మేమందరం కూడా ముందుకు రాబోతున్నాం. మా ప్రజలు మమ్మల్ని గుండెలకు అత్తుకొని ఆశీర్వదించబోతున్నారు. అది 30 తారీఖే. సర్పంచులు లేరు, వార్డు మెంబర్ లేరు, కౌన్సిలర్ లేరు, ఇలాగ డైరెక్ట్గా ఓటర్లు నాయకులకు ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారా? సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా వాళ్ళు కొన్నోళ్ళు, వాళ్ళంతా మా వాళ్ళు. కాబట్టి వాళ్ళు మనుషులు మాత్రమే మీరు కొన్నారు, వాళ్ళ మనుషులు మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా మా మనుషులు వాళ్ళ శరీరాలు అక్కడ ఉన్నాయి, కానీ మనుషులంతా కూడా మా బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు మా వైపు పనిచేస్తారు, మాకే ఓటేస్తారు.
పరదసాటుకు పోయిన తర్వాత ఓటేసే దగ్గర పరదసాటుకు పోయిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు వారి భవిష్యత్తుకు ఓటేసి గెలిపించుకుంటారు. ఈ అవమానాలు ఇవన్నీ కూడా మాకు కొత్త కాదు. మాకంతా కూడా త్యాగాలకు నిలువెత్తైనటువంటి మా బీఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఇవన్నీ కూడా మాకు కొత్త ఏం కాదు. మాకు ఇవన్నీ కూడా మిరుపోడి మెతుకులతో పెట్టినటువంటి విద్య. ఈ అవమానాలు, త్యాగాలు, ఎత్తిపొడుపులు, లేదంటే మమ్మల్ని వివక్ష చూపించడం ఇవంతా కూడా మాకు మిరపపొడి మెతుకులతో పెట్టినటువంటి విద్య, నేర్చుకున్నటువంటి విద్య. శివకుమార్ లాంటి వాళ్ళు ఎలక్షన్లప్పుడు వస్తుంటారు, పోతుంటారు. ప్రజల్లో ఏమున్నారు ఇంతమందికి 5 సంవత్సరాల పీరియడ్లో అంటే? శివకుమారు ఈ ఎలక్షన్లోకి వచ్చే చుట్టం కాదు. ఈ అనిల్ రెడ్డి గానిలాగానో ఇంకోరిలాగానో చుట్టం కాదు. శివకుమార్ 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పేద ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాడు. ఎన్నో నిర్బంధాలకు, ఎన్నో కేసులకు ఎదురొడ్డి ఇదే కేటీఆర్ కేసీఆర్ బిడ్డ గుర్తుపెట్టుకో, రేపు రాబోయే అసెంబ్లీలో మీ పుంగిలు వగడం ఖాయం. తప్పకుండా మిమ్మల్ని బట్టలు ఉడదీసి నడి రోడ్లో ఉరికిచ్చేది ఖాయం. ఎన్ని కేసులు అయితే పెట్టిరో, అక్రమ కేసులు ఎంతైతే ఇబ్బందులు పెట్టిరో, ఎంత నిర్బంధాలకు గురి చేసిరో అవన్నీ తిరిగి చెల్లించే రోజులు దగ్గరనే ఉన్నాయి. గుర్తుపెట్టుకో. తప్పకుండా దానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా దత్తత తీసుకుంటుంది బీఎస్పీ పార్టీ. మీ అందరికి కూడా పాయింట్లు దడుపుతుంది అనే విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దౌర్జన్యంగా ఒక న్యూస్ ముందర మీరు బట్టలు ఇప్పి కొడతా అని అంటున్నారు కదా, సో ఇది ప్రజాస్వామ్యానికి మరి ఎట్లా పరిస్థితి? వాళ్ళ ప్రభుత్వం వచ్చిందనుకో మీ పరిస్థితి ఏంది? మళ్ళీ తట్టుకొని నిలబడతామండి. ఇంతకుముందు నిలబడలేదా? బరాబర్ నిలబడతాం. మా ఎంబడి మా ప్రజలు ఉన్నారు. నేను ఒక్కని లేను. శివ అనేటోడు ఒక వ్యక్తి కాదు, శివ అనేటోడు ఒక శక్తి. ఈ శక్తికి తప్పకుండా నిలబడుతుంది. ఇవాళ వాళ్ళ చేతిలో అధికారం ఉండొచ్చు, వాళ్ళ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉండొచ్చు, ప్రభుత్వ యంత్రాంగం ఉండొచ్చు, కానీ మా ఎంబడి ఓట్లేసి గెలిపించే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల కోసం గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నాం, ఇంకా కూడా కొనసాగుతాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పాటుపడ్డాం, ప్రజల కోసమే కొట్లాడుతున్నాం, ప్రజల కోసమే అనునిత్యం ప్రజల మధ్యలో ఉన్నాం. వారి సమస్యల్ని మా సమస్యలుగా చూసుకుంటున్నాం, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. రాబోయే భవిష్యత్తులో కూడా తప్పకుండా మా ప్రజలకు ఏం కావాలో మేము ఇచ్చుకుంటాం, మా ప్రజల పక్షాన్ని నిలబడతాం, కొట్లాడతాం. ఏం చేస్తారు బహుజన పార్టీ తరపున మీరు జడ్చర్ల? ఇప్పుడు ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా నిరుపేదలుగా ఉండరు. మీ మేనిఫెస్టో కాకుండా మీరేం చేస్తారు? జడ్చలలో ఉన్నటువంటి పేద ప్రజలు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, బహుజనులు అందరూ కూడా పేద అగ్రవర్ణాలు అందరూ కూడా చాలామంది జనాభా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వృత్తి నైపుణ్యాన్ని నేర్పిస్తాం. ఎవరైతే యువత చదువుకొని ఇలా నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువుకు తగ్గ ఉద్యోగాన్ని తప్పకుండా కల్పిస్తాం. ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి పోలేపల్లి సెజ్జులో ఉద్యోగ అవకాశాలు ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి 20% మాత్రమే స్థానికులు ఉన్నారు, 80% మంది స్థానికేతరులు ఉన్నారు. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కంపెనీలలో, పరిశ్రమలలో 80% ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలను కూడా వాళ్ళకి అర్హులు చేస్తాం. అదేవిధంగా ఇంకా రావాల్సినటువంటి పరిశ్రమలు ఏమైనా ఉంటే కూడా వాటిని తప్పకుండా పెద్ద పరిశ్రమలు తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకుంటాం, విద్యా వ్యవస్థను కాపాడుకుంటాం, మా యొక్క రైతు కూలీలను కాపాడుకుంటాం. ఆ వ్యవస్థను కాకుండా అన్ని రకాలైనటువంటి అన్ని రంగాలని కూడా అన్ని వ్యవస్థలను కూడా మేము కాపాడుకొని మా యువతకు మా చేతిలో గంట ఉంటే మాకు తెలుసండి మేము ఎవరు కొట్టించాలని. రేపు రాబోయే రోజులలో ఇలా రోడ్డు పక్కన ఉండి వ్యాపారం చేసుకున్నటువంటి 4 పైల బండ్ల మీద, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులకు కూడా పక్కా వ్యాపార కేంద్రాలు నిర్మిస్తాం. వాళ్లకు పట్టాతో సహా వ్యాపార కేంద్రాలను వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళు జీవితాంతం కూడా వెనుదిరిగి చూడకుండా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా వారికి అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యం, విద్య, ఆరోగ్యం అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మేము మా ప్రజలకు అందే విధంగా చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఈ దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మీకు ఎక్స్ మినిస్టరే ఉన్నాడు మీ నియోజకవర్గంలో ప్రజెంట్. సో ఎంఐఎంఈలు నిలబడుతుంటే వాళ్ళని తట్టుకునే శక్తి ప్రజల శక్తి అంటారా? మీరేమన్నా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది? ఎక్స్ మినిస్టర్ కానీ ఏమీలకు కానీ చాలా సూటే చెప్తున్నా, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, మీరు నిజంగా నీతిగా రాజకీయం చేయదలుచుకుంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధంగా అయితే రాజకీయం చేస్తుందో, బహుజన్ సమాజ్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్తుందో ఆ విధంగా ఒక్కరోజు రాని మీకు దమ్ముంటే మేము ఒక నోటు వంచం, ఒక మందు సీసా వంచం, ఒక బిర్యానీ పొట్లం వంచం. మేము నీతిగా నిజాయితీగా మా ప్రజల్ని వలుచుకుంటున్నాం. మా ప్రజలు మాకు ఏడుకోయిన బ్రహ్మరథం పడతా ఉన్నారు, కళ్ళకు అతుక్కుంటా ఉన్నారు, గుండెల నుంచి మనసులోంచి వాళ్ళ యొక్క మాటలు చెప్పి మమ్మల్ని బుజ్జగించి మాకు ధైర్యం చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాజకీయం మీరు డబ్బులు వంచకుండా, నోట్ల కట్టలు వంచకుండా, బిర్యానీ పొట్లం వంచకుండా రండి. నేను ఒక్క విషయం సూటిగా అడుగుతున్నానండి. ఇవాళ మీరు నిజాయితీగా రాజకీయం చేసేటోళ్ళు అయితే మనిషికి 500 ఇవ్వాల్సిన కర్మేం పట్టింది? మనిషికి బిర్యానీ పొట్లం ఇవ్వాల్సిన కర్మేం పట్టింది? ప్రతి గ్రామంలో చికెన్లతో కింటాల చికెన్ తెచ్చి వండిపెట్టి వాళ్ళని గుంజుకపోయి ఇళ్ళ ఇలా సాయంత్రం 7 గంటలకు గ్రామాలలో వెళ్ళండి, జడ్చల గ్రామాలలో ఒక్క గ్రామంలో ఒక మగపురుగు కనిపించదు.
వీళ్ళందరినీ కూడా ట్రాక్టర్లు కట్టి తీసుకుపోయి అడవిలలో టెంట్లు వేసి ఆడ కూసబెట్టి తినిపించి తాగిపించి ఇలా జడ్చర్ల ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు పారబోసేటువంటి కల్తీ మద్యం ఏదైతే ఉందో ఇప్పటికే చాలా సూటిగా మీడియా పరంగా నేను చాలా పక్కా చెప్తా ఉన్నా, ఆధారాలతో చెప్తా ఉన్నా. జడ్చర్ల నియోజకవర్గమే కాదు యావత్ మహబూబ్నగర్ జిల్లా కూడా మొత్తం కూడా కల్తీ మద్యంతో నింపిర్రు. ఈ కల్తీ మద్యంతో మన బహుజనుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. ఈ యొక్క అగ్రవర్ణాల అధికార దాహంలో మనందరం కూడా బలైపోతున్నాం. కాబట్టి దయచేసి ఈ కల్తీ మద్యాన్ని వీళ్ళు ఇచ్చే ప్రలోభాలని లొంగకుండా మన ఓటును మనం వేసుకుందాం. ఇప్పటికి కూడా మా యొక్క బహుజనులు ఈ అగ్రవర్ణ రాజకీయ నేతలు ఎక్కడైతే పోటీలు చేస్తున్నారో అక్కడంతా కూడా మమ్మల్ని రాజకీయ కూలీలుగా తయారు చేసినటువంటి దౌర్భాగ్యులు ఈ రాజకీయ నాయకులు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది 30వ తారీఖు నాడు వేదిక కాబోతుంది. థ్యాంక్ యూ. ఇంతేనా?